నమస్కారం ప్రజలారా. మన జగనన్న మొన్న కోర్టుకు పోయినాడు, అందరం కూడా చూసినా, మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ నిన్న మా సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక క్లిప్పింగ్ ఉన్నది, చూద్దాం. మెయిన్ పేజీలో వేశారంటే మనం చరిత్ర, మన ఘనత, మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు పనుల మీద మనం కోర్టుకు హాజరవుతూ ఉంటే, మనం డెకాయిట్ పనులు చేసి 16 నెలలు జైల్లో చెప్పుకోడు తిని బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సెక్యూరిటీ ప్రాబ్లం, మనకు లక్షలాది మంది జనాలు వస్తారు, మేమంతా తట్టుకోలేము ఈ కథలో వ్యవహారాలు. అదేవిధంగా మేము రకరకాలుగా చెప్పినటువంటి వ్యక్తులు. అదేవిధంగా మేము వీడియో కాల్ ద్వారా మీకు వస్తాము, మేము అక్కడికి వచ్చితే మాకు జనాలు ఎక్కువ వస్తారు, అదేవిధంగా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, ప్రజాధనాన్ని అదేవిధంగా ప్రభుత్వ సమయాన్ని మేము ఖర్చు పెట్టడం మాకు ఇబ్బందికి మేము చాలా ఇది వాళ్ళము అని చెప్పి రకరకాలుగా చెప్పినారు. అవన్నీ మింగవు, ఖచ్చితంగా కోర్టుకు వచ్చి హాజరవ్వు అని చెప్పడం. అదేవిధంగా మనోడు కోర్టుకు పోవడం కూడా జరిగింది. ఇది నిన్న వచ్చినటువంటి పేపర్. మనం నిన్న అన్న పని మీద కొద్దిగా బయటికి పోయినాం కాబట్టి అందుకని ఈరోజు విశ్లేషణ అయితే తప్పకుండా చేయాలి ప్రజలారా. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన పోరాటం ఆగకూడదని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉండేటువంటి మనం తప్పకుండా విశ్లేషణ చేయాలా. మరి ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చినారు? మనం ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు పోలే, అదేవిధంగా ముఖ్యమంత్రిగా లేము, ఆ ముఖ్యమంత్రిగా లేకుండా పులివెందులకు పరిమితమైనటువంటి ఎమ్మెల్యేలము, పులివెందుల ఎమ్మెల్యేగా పేరు పొందినటువంటి మనం ఈరోజు ఏం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు, దొంగ షెల్ కంపెనీలు పెట్టి ఏ విధంగా 16 నెలలు జైల్లో చెప్పుకొడుతున్నామో అందరికీ తెలుసు. మరి కోర్టుకు పోయేదానికి ఈ వ్యవహారాలు ఎందుకు? మా నాన్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతున్నాడు, ఎన్ని గంటలకు దిగుతున్నాడు, ఆ నుంచి ఎన్ని గంటలకు కోర్టుకు పోతాడు, ఆ నుంచి ఎన్ని గంటలకు మళ్ళా అక్కడికి పోతాడు, అది ఇది అని చెప్పినాము. అది ఇది లోటస్ పాండ్కి ఎన్ని గంటలకు చేరుతాడు, అక్కడి నుంచి మళ్ళా ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు, 3 రాష్ట్రాల్లో 3 పూట్ల అన్నం తిని బయలుదేరిన. ఓకే, మనకు అవన్నీ మామూలే, ఇబ్బందిలే. కానీ ఇదంతా ఎందుకు? ఈ కథలన్నీ, ఈ వ్యవహారాలన్నీ ఎందుకు? మనం పోతాంది పెళ్ళికి పోతున్నావా, లేకుంటే ఇంకొక దానికి ఏమైనా పోతున్నావా? అవినీతి అమ్మ మొగుడుగా పేరు పొందినటువంటి కేసుల్లో ముద్దాయిగా పోతా ఉన్నావు కోర్టుకు నువ్వు. మనమేమి ఆడేమి మన పెద్ద సాంప్రదాయం, లేకంటే మన పెద్ద శుద్ధపూసల లెక్కలో పోలేదు. అదేవిధంగా ఉండేది మా పేపర్ ఉన్నది కాబట్టి మా పేపర్లో మేము చూపించుకోక మా ఖర్చు చూపించుకోక. చూడండి, రప్ప మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో కోసిట్టు కోస్తాం. ఏమి నాయనా ఈడ కోస్తా ఉంటే ఉంచుకొని ఉన్నారా కొయ్యమని ఎవరున్నా? ఇందుకు ఈ బిత్తల మాటలన్నీ ఎందుకురా స్వామి నాయనా? సరే, ఉప్పొంగిన అభిమానం ఎక్కడ ఉప్పొంగింది? మన రాష్ట్రం నుంచి జనాలను తొడుకొని పోయి 2000 రూపాయలు ఆడవాళ్ళు ఒక మనిషికి ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి అదేవిధంగా ఒక కారు పెట్టి అన్నీ పెడితే వచ్చినారు జనాలు. ఊరికే రాలా, అర్థమవుతుందా? ఊరికే ఎవడు రాలా. కేటీఆర్ కూడా పంపించాడు కదా జనాలను అయితే. అదేవిధంగా కనుచూపు మేర అభిమాన జనం, పక్క రాష్ట్రాల్లోనూ చెక్కు చెదరని ప్రజాభిమానం. మరి అదేవిధంగా ప్రజాభిమానం అంతుంటే 11 ఎందుకు వచ్చినాయిరా? దానికి చెప్పండి ఒక రవ్వ. ఇంత అభిమానం ఉంటే మనకు 11 స్థానాలకు ఎందుకు మనం పరిమితమైనాం? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు మీరా? మన బతుకు ఎందుకు ఈ విధంగా అయిందనేది ఒకసారి ఏ రోజైనా ఆలోచన చేసినారా? ఆలోచన చేసేటువంటి అంత మనకు దమాకుండాదా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా చూస్తే జగన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం అంట. ఓయమ్మ, వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం. అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు ఎవరూ లేరు అక్కడ. బిర్యానీ పొట్లాలు 2000 రూపాయలు క్యాష్కి మాత్రమే వచ్చినారని కూడా మనకు తెలుసు. అయినా కూడా మనం ఒప్పుకోం కదా. ఇదే మన బతికైపోయా. మన అన్నకి ఇంతమంది వచ్చినారు, ఇంతమంది ఆడేమన్నా తొక్కిసలాడదడిగి ప్రమాదవశాత్తు ప్రాణాలు పోలా. అదే కనుక పోయి ఉంటే ఇంకా అన్న ఆ ఖాతాలో వేసుకొని అబ్బా కథ వ్యవహారాలు అవి వేరేగా ఉండు. ఎందుకురానైనా దగ్గర నుంచి చూడాలని, చేయి కలపాలని పోటీ పడ్డ యువత, నాంపల్లి కోర్టు వరకు అడుగులో అడుగేసిన జనం, జగన్ను చూసేందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సైతం పోటీ. చెప్పుగా జడ్జి గారు కూడా లేచి వచ్చి జగన్కు స్వాగతం పలికినారని చెప్తారా మీరు? ఇది సాక్షి పేపరా? లేకుండా ఉంటే ఇంకేమన్నానా? అంటే లాయర్లు బయటకు వచ్చినారా ఈ హంతకుడిని చూసేదానికి? ఒక హంతకుడిని చూసేదానికి న్యాయవాదులు కూడా పోటెత్తినారు, న్యాయవాదులు కూడా పోటీ పడినాడు జగన్ను చూసేదానికి అని చెప్పి రాస్తున్నారే. ఇది సాక్షి పేపర్. ఇది ఇంకా దీన్ని ఎవడు చూస్తాడరా? దీన్నే ఒకవేళ ఎంత మన పేపర్ అయితే న్యాయవాదులు కూడా ఈ లెక్క లాగటం అయిందిరా.
ఎంత ధమాకు ఉంటే ఎందుకులే నాయనా స్వామి, ఎందుకులే. జగన్ ఆదరణ చూసి ఓర్వలేకపోయిన పచ్చ మీడియా, సారసారంగా డిబేట్లలో నోరు పారేసుకున్న వైనం, జనం తరలి రావడమే తప్పు అన్నట్లు స్వీయ తీర్పు. నేనేం చెప్తాను అంటే, మనకు పేపర్ ఉండాలి, మనం ఇష్టం వచ్చినట్టు మనం రాసుకోవచ్చు. మనల్ని ఎవడు అడిగేటువంటి వాడు ఎవడు లేడు, మనకి ఎవడు అబ్జెక్షన్ చేసేవాడు కూడా లేడు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారా, మనం తరలిచ్చినామా లేదు అనేట్టుగా ఉంటే న్యాయవాదులు ఏంది జగన్ని హంతకుండా చూసేదానికి, బయటకు వచ్చేదానికి ఎందుకు వచ్చారు అంటే ఎప్పుడు చూడలేదా ఇటువంటి హంతకుల్ని? అంటే బహుశా ప్రపంచంలో కూడా మన అన్న లాంటి హంతకుడు ఎవడు ఉండడు. మన అన్న మాదిరి దొంగ కంపెనీలు పెట్టినాడు ఎవడు ఉండడు. మన అన్న మాదిరి అవినీతి అమ్మ మొగుడు ఎవడు ఉండడని కూడా ఉండొచ్చు, చెప్పలే. మా సాక్షి పేపర్ రాసిందైతే కరెక్ట్గానే రాశారని అయితే అనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, నేను ఒకటైతే తెలియజేస్తా ఉండా, మన జగన్ అన్న అంత కరెక్ట్ అయినోడేం కాదు. నేను కూడా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తినే. డబ్బు అంటే ఆశ, అదేవిధంగా జనాలు చుట్టుపక్కల ఉన్నాడు అంటే మనశాంతిగా నిద్రపోతాడు. లేదు అనేట్టుగా ఉంటే ఆయన కొద్దిగా ఆ వ్యాధి ఉన్నది కాబట్టి కొద్దిగా దాంతో ఆ వ్యాధి లక్షణాలు కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం పక్క రాష్ట్రాల నుంచి జనాల్ని తీసుకొమ్మినాం. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాల నుంచి అటు తరలించినాం, ఇటు కర్నూలు నుంచి ఇక్కడ జనాల్ని తరలించినాం. మనోళ్ళందరూ కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా అక్కడనే ఉన్నారు. అన్నకు స్వాగతం పలికినారు. హైదరాబాద్ అయినా పలకాల, తాడేపల్లి ప్యాలెస్ అయినా పలకాల, బెంగళూరు అయినా కూడా పలకాల్సిందే. లేకంటే ఒంటరిగా పోవాలంటే అన్న కొద్దిగా భయపడతా ఉంటాడు. కొద్దిగా అభద్రతా భావంలో బతికేటువంటి మన జగనన్నకు ఇవన్నీ మామూలేనని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సాక్షి ఛానల్, సాక్షి వార్తా పత్రికలో వచ్చినటువంటి ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో మీకేమనిపించాలో ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.